నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరు ప్రకటనపై ఆ పార్టీ కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ వేవ్తో పాటు సైదిరెడ్డి బలం తమకు కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. సైదిరెడ్డికి బీజేపీ కార్యకర్తలు విశ్వాసం ప్రకటిస్తారా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ సైదిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నమ్మి పాత కేడర్ ఆయనతో కలిసి సాగుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి గడ్డుకాలం. సైదిరెడ్డికి బీజేపీ కార్యకర్తలు విశ్వాసం ప్రకటిస్తారా? సైదిరెడ్డి ఎంపికను జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ క్యాడర్. ప్రస్తుతం సస్పెన్స్ గా మారిన బీజేపీ దిగువ శ్రేణి నేతల ధోరణి. నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఇటీవలే బీజేపీలో చేరిన సైదిరెడ్డికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఎంపీ టికెట్ హామీతోనే ఆయన బీజేపీలో చేరారు అనే ప్రచారం ముందు నుంచే సాగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో ఉన్న బీజేపీ అధిష్టానం సైదిరెడ్డిని ఎంపిక చేసిందనే అభిప్రాయం వినిపిస్తోంది. సైదిరెడ్డిని ఆ పార్టీ కార్యకర్తలు విశ్వసిస్తారా? ఎమ్మెల్యే పదవి పోగానే వెంటనే పార్టీని వీడి ఇప్పటి వరకు తనకు గుర్తింపును ఇచ్చిన బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను నమ్మి పాత పార్టీ క్యాడర్ కలిసి సాగుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసంతో కాషాయ పార్టీ నేతలున్నారు. అయితే ఊహించని విధంగా సైదిరెడ్డికి టికెట్ కేటాయించడంతో టికెట్ ఆశించిన పలువురు బీజేపీ సీనియర్ నేతలు నిరాశకు గురయ్యారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన గార్లపాటి జితేంద్ర కుమార్తో పాటు నూకల నరసింహారెడ్డి, పెరిక సురేష్, బండారు ప్రసాద్ తదితరులు ఈసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. సైదిరెడ్డి బీజేపీలో చేరే వరకు వీరిలో ఒకరికి టికెట్ దక్కే ఛాన్స్ ఉందని ఆ పార్టీ క్యాడర్ భావించింది. కానీ బీజేపీ అధిష్టానం సైదిరెడ్డికి అవకాశం కల్పించింది. నల్గొండ పార్లమెంట్ సీటుకు బలమైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి రూపంలో బలమైన అభ్యర్థి దొరికాడని చెప్పవచ్చు. అయితే సైదిరెడ్డి చేరికను నల్గొండ బీజేపీ నేతలు అంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటున్నట్లు కనిపించడం లేదు. గతంలో ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలుమార్లు తమపై విచక్షణారహితంగా దాడులు చేశారని అంటున్నారు పార్టీ శ్రేణులు. అయితే బలమైన అభ్యర్థి కోసమే బీజేపీ అధిష్టానం సైదిరెడ్డిని ఎంపిక చేసిందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం బీజేపీ నేతలు పార్టీని బలోపేతం చేయలేకపోయారనే విమర్శ ఉంది. దీంతో కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల పార్టీకి కలిసి వస్తుందన్న ఉద్దేశంతో అధిష్టానం సైదిరెడ్డికి టికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి చేరిన నేతలకే బీజేపీ టికెట్ దక్కింది. నల్గొండ లోక్సభకు బీఆర్ఎస్ మినహా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి పేరు ఖరారు కాగా, బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి పేరును ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తోంది. మాజీ ఎమ్మెల్సీ తీర చిన్నపరెడ్డి పేరు వినిపిస్తున్నా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని బరిలో నిలపాలని పలువురు మాజీ ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఎంపీగా బరిలోకి దిగేందుకు జగదీష్ రెడ్డి ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది.